తెలుగుదేశం పార్టీ పెట్టింది పేద బడుగు బలహీన వర్గాల కోసం. ఈరోజు పేదవాడికి కూడు గూడు గుడ్డ మొట్టమొదటి భారతదేశంలో ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. పార్టీని 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని, డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ఈ తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని చెప్పినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాన్ని కోరుతున్నా. సామాజిక న్యాయం చేసినటువంటి, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి బీసీల కోసం, దళితుల కోసం, ఎస్టీల కోసం, ముస్లిం మైనారిటీ సోదరుల కోసం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తుందని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అందరికీ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు వారికి అభివృద్ధి ఫలాలు అందించాలని తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అట్లాగే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక పేదవాడికి న్యాయం జరిగింది. పక్కా శాశ్వత గృహ నిర్మాణం, పేదవాడికి ఇల్లు వచ్చిందంటే దానికి కారణం అన్న ఎన్టీ రామారావు గారు. ఆడపడుచులకి ఆస్తి హక్కు వచ్చిందంటే కారణం అన్న ఎన్టీ రామారావు గారు. అట్లాగే జనతా వస్త్రాలు ఇవ్వడం, పేదవాడి ఆకలి తీర్చడం కోసం కిలో ₹2 బియ్యం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే ఈ రోజు దేశంలో అన్ని చోట్ల పేదవాడికి ఆకలి తీర్చడానికి బియ్యాన్ని ఇస్తున్నారు. అలాగే శాశ్వత గృహ నిర్మాణం ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందంటే కారణం అన్న ఎన్టీ రామారావు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కిలో రూపాయికే బియ్యాన్ని అందిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నటువంటి మహానుభావుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగువాడి ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు అన్ని పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ స్థాపించి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అనేక మంది యాంటీ కాంగ్రెస్ నుండి యోధుల్ని ప్రధానమంత్రులుగా తీసుకొచ్చారు. విపి సింగ్ కావచ్చు, అట్లాగే కర్ణాటక నుండి అనేక మందిని వారు అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి యాంటీ కాంగ్రెస్ నుండి ప్రధానమంత్రులు చేసిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అలాగే ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు అయితే ఈ రోజు తెలుగు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి ఆశయాలను ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఎన్డీఏ పాలనలో ఎన్టీఆర్ గారి ఆశయాలను సాధిస్తూ పేద ప్రజలకి బియ్యాన్ని అందించడం, పక్కా ఇల్లు నిర్మాణం చేయడం లక్షలాది మందికి ఈరోజు రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. అట్లాగే సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అందించి ఎన్టీఆర్ కి ఘనమైన నివాళులు అర్పించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మన చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, రైతులకు 20,000 రూపాయలు అందించడం, తల్లికి వందనం పథకం, ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు అందించడం, ఈ పథకాలకి 70,000 కోట్ల రూపాయలు ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిందంటే మనందరం గర్వపడాలా. పేదలకి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది. 18 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పేదలకి పూర్తి చేసి ఈరోజు 5 లక్షల ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 20 లక్షల మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలి, అన్న ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించాలని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. చంద్రబాబు గారు ఒక పక్క, లోకేష్ గారు ఇంకో పక్క దేశ విదేశాలు వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే ఏ రాష్ట్రంలో రాలా, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తూ, దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. 18 నెలల్లోనే 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించినటువంటిది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని సందర్భంగా నేను కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద బాధ్యత చెప్పారు. గ్రామ సేవల్ని అభివృద్ధి చేయండి, మహాత్మా గాంధీ గారి కళలు నిజం చేయాలని, గ్రామ సేవల్ని అభివృద్ధి చేయాలని చెప్తే దాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ పేరుతో ప్రతి గ్రామంలో అభివృద్ధి అందించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతూ చంద్రబాబు గారికి కుడుభుజంగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో భాగం
పంచుకుంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని కోరుతున్నా. అందరం కలిసి పనిచేయాలి, ఐక్యతగా ఉండాలి. రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతి పంచాయతీని గెలుచుకొని, ప్రతి మండలాన్ని గెలుచుకొని, మున్సిపాలిటీని గెలుచుకొని ఎన్టీ రామారావు గారికి నిజమైన ఘన నివాళులు అర్పించాలని కార్యకర్తలందరికీ పిలుపుస్తున్నా. ఈ రోజు మన ప్రభుత్వ పథకాలు పేదలకు అందించాలన్నా, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, పంచాయతీ ఎన్నికల నుండి మండల ఎలక్షన్ దాకా ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన ఎన్డీఏని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఈ రోజు రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసినటువంటి యువతకి అభినందనలు. ఇప్పటికీ 250 మంది పైగా పేర్లు ఇచ్చారు. బ్లడ్ డొనేషన్ కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది నాయకులు ఒక్కొక్క గ్రామం నుండి 10 మందిని 20 మందిని ఆ విధంగా తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ స్వచ్ఛందంగా ఇస్తున్నటువంటి తెలుగు యువతకి, టిఎన్ఎస్ఎఫ్ తెలుగు విద్యార్థులకి, అదే విధంగా సోషల్ మీడియా టీమ్ కి, ఈనాటి యువత బ్లడ్ డొనేషన్ ఈ రోజు 300 మందికి పైగా బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించాలని పట్టుదలతో మన యువత బ్లడ్ డొనేషన్ ఇస్తున్నందుకు, బ్లడ్ డొనేషన్ ఇచ్చిన ప్రతి యువతకి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఈ రోజు రాష్ట్రంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైయెస్ట్ బ్లడ్ డొనేషన్ గతంలో కూడా మనం ఇచ్చాం. స్టేట్ నంబర్ 1 గా ఇచ్చాం. ఈ రోజు కూడా స్టేట్ లో నంబర్ 1 వినుకొండే ముందుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బ్లడ్ డొనేషన్ లో ఎన్టీఆర్ గారికి బ్లడ్ డొనేషన్ ద్వారా నిజమైన నివాళులు అర్పించడంలో, బ్లడ్ డొనేషన్ అంటే రక్తదానం అన్ని దానాల్లో కంటే గొప్పది. రక్తదానం అంటే ప్రాణదానం. ఇంకో ప్రాణాన్ని పిలిపించండి, ప్రతి గ్రామం నుండి పిలిపించండి. ఈ రోజే ఏ గ్రామం నుండి ఎంతమంది ఇచ్చారు పేర్లతో సహా ఇక్కడ లిస్ట్, కంప్యూటర్ లిస్ట్ తయారు చేస్తున్నారు. ఏ మండలం ఎన్ని ఇచ్చారు కంప్యూటర్ లిస్ట్ తయారవుతుంది. ఏ ఊర్లో ఎంతమంది ఇచ్చారు కంప్యూటర్ లిస్ట్ తయారవుతుంది. ఒక పక్క ప్రతి బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళ లిస్టు, వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ అన్ని కూడా నమోదు చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. నా తరఫున, ఎంపీ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున బ్లడ్ డొనేషన్ ఇచ్చిన యువత ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజు ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందించడంలో రేషన్ కార్డులు అవ్వచ్చు, రానున్న ఇళ్ల స్థలాలు అవ్వచ్చు, పేద ప్రజలకు ఇళ్లు ఇప్పించడం, పేద ప్రజలకి కొత్త పెన్షన్లు 3 నెలల తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, రానున్న 3-4 నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. కాబట్టి ఆ కొత్త పెన్షన్లు ఇప్పించే దాంట్లో, పేదలకు ఇళ్లు ఇప్పించే దాంట్లో తెలుగు దేశం నాయకులు, ఎన్డీఏ కార్యకర్తలు ముందుండాలని, పేదలకి అండగా నిలబడాలని ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ